అంటే కిందికి తీసుకుపోతున్నారు, పక్కకు తీసుకుపోతున్నారు, పైన ఆపుతున్నారు. మధ్యన మనం ఉన్నాం. మధ్యన కొద్ది మంది లేరు. మీరు హైదరాబాద్ నుంచి తీసుకుంటే రంగారెడ్డి నుంచి మహబూబ్నగర్ దాకా దాదాపు 2 కోట్ల ప్రజలు జీవిస్తున్న ప్రాంతం ఇది. హైదరాబాద్ విస్తరణ వల్ల కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న పాపులేషన్ కావచ్చు. భూమి కూడా తక్కువ కాదు. 40 లక్షల ఎకరాల భూమి మహబూబ్నగర్లో అందుబాటులో ఉంటే ఒక 15 లక్షల ఎకరాలు రంగారెడ్డి జిల్లాలో, అంటే 55 లక్షల ఎకరాలు. దీంట్లో 45 లక్షల ఎకరాల భూమి సాగుకు అనుకూలమైన భూమి. 35 లక్షలు మహబూబ్నగర్ జిల్లాలో, 15 లక్షలు రంగారెడ్డి జిల్లాలో, అంటే 50 లక్షల ఎకరాల సాగుయోగ్యమైన భూమిని వదిలేసి దిగువకు ఎందుకు తీసుకుపోయారు నీళ్లు? 50 లక్షల సాగుయోగ్యమైన భూమిని వదిలేసి నదికి కుడివైపు ఎందుకు మలిపింది? అక్కడి నుంచి కలిసే నీళ్ళే లేవు, చాలా తక్కువ నీళ్లు కలుస్తాయి. ఎందుకు తీసుకుపోయారు? ఇది చాలా తీవ్రమైన విషయం. మన వాళ్ళు ఎవరు ఆలోచించలేదా? మన వాళ్ళు ఎవరు అడగలేదా? మన వాళ్ళు ఎవరు గుసగుసగానైనా మాట్లాడలేదా అంటే చాలా మంది మాట్లాడినామనే చెప్తారు. ఇవాళ ఏదైనా అమలుకు వచ్చిన స్కీమ్ ఉంటే ఇప్పుడు పనిచేస్తున్న ఎమ్మెల్యేలను లేదా మాజీలైన ఎమ్మెల్యేలను, కొంతమంది చనిపోయిన వాళ్లను మనం ఒకవేళ పరిశీలన చేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ మేము నీళ్ల కోసం కొట్లాడినామనే చెప్తారు. కానీ చిత్తశుద్ధిగా కొట్లాడలేదు, బలం చూపేటట్టుగా కొట్లాడలేదు, తెలివి చూపేటట్టుగా కొట్లాడలేదు, ఆ పని చేసిందాకా కొట్లాడలేదు, మాట్లాడి వదిలిపెట్టిందనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకు ఇట్లా జరిగింది అంటే మనం కొంచెం జాగ్రత్తగానే చూడాలి. హైదరాబాద్ స్టేట్ లో మహబూబ్ నగర్ జిల్లా చాలా శక్తివంతమైన జిల్లా. హైదరాబాద్ రాజ్యంలో చాలా శక్తివంతమైన జిల్లా అయినా కూడా హైదరాబాద్ రాజ్య కాలం గడిచిపోయి బూరుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభావశీలంగా పనిచేసుకోలేకపోయింది. అయితే వాళ్ళు ఒక ప్రయత్నం చేయలేదా నైజాం రాజ్యంలో అంటే అది మాట్లాడడానికే మనకు చాలా టైం పడుతుంది, అది అనవసరం గత చరిత్రలోకి పోవడం. కానీ 2 విషయాలు మన దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి ఏమిటంటే ధవళేశ్వరం బ్యారేజీ కట్టిన తర్వాత నీళ్లతో ఏమైనా సాధించవచ్చు అనే అనుభవం మీద ఒక దృష్టి నైజాం స్టేట్ కూడా వచ్చింది. ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం బ్యారేజీ అనుభవాలతోటి అట్లాంటి పరిశీలన రావడం వల్ల వీళ్ళు ఒక ప్రయత్నం ఏం చేస్తున్నారంటే నిజాం సాగర్ నిర్మాణం తీసుకున్నారు. ఇటు తుంగభద్ర నది నీళ్లు తీసుకోవడానికి తుంగభద్ర ప్రాజెక్టు ప్లాన్ చేసుకునేటప్పుడు మైసూరు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు తుంగభద్ర కట్టుకోవడానికి సిద్ధపడ్డారు. అది ఆర్థికంగా చాలా భారం అని వాళ్ళు సిద్ధపడి హైదరాబాద్ తోటి మద్రాస్ తోటి కూడా సంభాషణ స్టార్ట్ చేసింది. హైదరాబాద్ రాజ్యంతో అటు మద్రాస్ తోటి కూడా సంభాషణ స్టార్ట్ చేసిందంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టండి, మీరు నీళ్లు తీసుకుందరు, మీరు కూడా నీళ్లు తీసుకుందరు అని చెప్పారు. అంటే మద్రాసుకు సగం నీళ్లు, హైదరాబాద్కు సగం నీళ్లు, ఇక్కడ వచ్చే వాళ్ళు వాడుకోగా మనకి ఇచ్చే నీళ్లలో చెరి సగం తీసుకోవచ్చు అనే ఒక ఒప్పందం జరిగింది. దానివల్ల హైదరాబాద్ స్టేట్ తుంగభద్ర కట్టడానికి బాగా డబ్బులు ఇచ్చింది, మ్యాన్ పవర్ కూడా ఇచ్చింది. మన జిల్లా వాళ్ళు లేబర్ వాళ్ళు పనిచేసింది, హైదరాబాద్ స్టేట్ వాళ్ళు పనిచేసింది. హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బయటకు వచ్చిన మొదటి నీళ్లు ఏమంటే మనకు రాజోలి బండ మళ్లింపు నీళ్లు, అటు నిజాం సాగర్, ఇటు ఆర్డిఎస్, ఈ 2 తప్ప తెలంగాణలో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే స్కీములు ఏవి ఆ రోజుల్లో లేవు. ఇంకా ఈ 2 పెద్ద స్కీములు. అంటే మన జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు హైదరాబాద్ రాష్ట్రం నాటికి 1,00,000 ఎకరాలు నీళ్లు బారే, కాలువతో నీళ్లు బారే ఒక వ్యవస్థ ఉంది. అటు నిజాం సాగర్ కూడా ఉంది. అది ఇంకా పెరిగి ఉండాల్సింది కదా. ఆ ఒప్పందం క్లోజ్, ఆ ప్రభుత్వాలు పోయినాయి. 52 తోటి పాత ఒప్పందం పోయింది, 56 తోటి పాత ఒప్పందాలు అసలే పోయినాయి. రాయలసీమ వాళ్ళు అమాయకంగానో తెలివిగానో మాటి మాటికి శ్రీబాగ్ ఉడంబడికి అంటారు, కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత క్లోజ్ అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం కొరకు మీరు కూడా కలిసి వస్తే కొట్లాడి మద్రాసు నుంచి వేరైపోతాం మనం అని శ్రీబాగ్ ఉడంబడిగా చేసుకున్నారు.
అది పోయింది, ఆంధ్ర రాష్ట్రమే పోయింది, ఆంధ్రప్రదేశ్ అయింది, ఆ ఒప్పందం క్లోజ్ అయిపోయింది. అంటే పాత ఒప్పందాలు క్లోజ్ అయిపోయింది. అవి క్లోజ్ అయిన పరిస్థితులలో 56 ఏర్పడే ముందు కొత్త ఒప్పందం ఒకటి వచ్చింది. అదేమిటి అంటే ఫజల్ అలీ కమిషన్ ఇక్కడ తిరిగినప్పుడు తెలంగాణ వాళ్ళందరూ కూడా మీరు ఆంధ్రతో కలిపితే మా నీళ్లు పోతాయి అని ఒక ఆందోళన వ్యక్తం చేశారు. మన మహబూబ్ నగర్ వాళ్ళు, రంగారెడ్డి వాళ్ళు, కృష్ణా పరివాహకమే చాలా ఎక్కువ ఆందోళన వ్యక్తం చేసింది, ఫజల్ అలీ కమిషన్ తో మాట్లాడింది. మహబూబ్ నగర్ ఎట్లా ఉంది అంటే చాలా అణిగిపోయి ఉంది. మీరు మొత్తం హైదరాబాద్ రాజ్యంలో చూడండి, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నన్ని సంస్థాన రాజ్యాలు ఏ జిల్లాలన్నా ఉన్నాయా? అన్ని నదీ తీరం వెంటనే ఉన్నాయి. చూడండి, కొల్లాపూర్ దగ్గర నుంచి ఎగోకు గద్వాల దాకా పోతే అలంపూర్, ఇవన్నీ కూడా కృష్ణా నదీ తీరం వెంటనే ఉన్నాయి. లోకాయపల్లి సంస్థానం కూడా భీమారి వరకు దగ్గరలో ఉంది, నారాయణపేట ప్రాంతం. అంటే అటు నుంచి భీమా వస్తుంది, ఈ పైనుంచి తుంగభద్ర వస్తుంది, మధ్యన కృష్ణ వస్తుంది, ఈ మన దుందుది, మూసి అన్నింటినీ కలుపుకొని కృష్ణా నది పారుతుంది. ఇందాక సార్ చెప్పిన పర్సెంటేజ్ ఈ నీళ్ళన్నీ మనకి ఇక్కడి నుంచి వచ్చి కలిసేది ఇవన్నీ కూడా. అయితే ఇవన్నీ తీసుకోవడానికి అవసరమైన ప్రణాళికలు ఆనాటికి చేసేటంత ఒక ఊహాశాలిత్వం కానీ, చెరువులు కట్టే టెక్నాలజీ మీద, చెరువులు కట్టడం మీద ఉన్నంత దృష్టి భారీ నిర్మాణం మీద లేదు. ఆ వచ్చినాయి రెండే, నిజాం సాగర్, ఆర్డిఎస్సి రెండు వచ్చినాయి. మరి 56 తర్వాత ఏం జరిగింది? అది రాగానే నిజాం సాగర్ ఆయన నిజాం ప్రయత్నంలో ప్రభుత్వంలో వచ్చినప్పటి స్కీమ్ రాగానే ఆర్డిఎస్ దగ్గర అంతా ఆంధ్రోళ్ళే వచ్చి చేరింది. చూడండి, శాంతినగరాల నిర్మాణం అయినాయి, అక్కడ చాలా మంది వచ్చింది. ఒక్కసారి మనం జంప్ చేస్తే 84లో తెలుగుదేశం వచ్చే వరకు వచ్చిన తర్వాత నుంచి ఆర్డిఎస్ నీళ్లు రావడం తగ్గిపోయింది. మరి అదే ఎన్టీ రామారావు ఇందిరాగాంధీతో ఆమెను ఎంత తిట్టిన ఆయన కూడా డైలాగ్ చేసి మద్రాసుకు మంచినీళ్ళు అని చెప్పి అటు కర్ణాటకను, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ కలిసి నీళ్ళు ఇస్తామని తెలుగంగ కాలువతో, ఈ తెలుగంగ కాలువ పేరుతో ఆ పనులు జరగక ముందు కోతిరెడ్డిపాడు ఉన్నది, విజయభాస్కర్ రెడ్డి ఫౌండేషన్ వేసింది. దాన్ని జస్ట్ 3 షట్టర్లతోటి నీళ్లు పోయింది. 3 షట్టర్లతో నీళ్లు వేయడానికి ఇంత పెద్ద కాలువలా అని మనకు అనిపిస్తుంది. ఓపెన్ కెనాల్స్ పిచ్చేది కృష్ణానదిని మొత్తం మలిపితే కూడా ఆ కాలువలలో పోతుంది. మనకి ఇప్పుడు రెండే మోటార్లు పనిచేస్తున్నాయి కల్వకుర్తి లిఫ్ట్ లో, 4 ఒకవేళ పనిచేస్తే మన కాలువలు పట్టవు. మరి ఈ కాలువలు ఇంత సన్నగా ఎందుకు దొబ్బిండ్రు? ఆ తెలుగంగ కాలువలు అంత పెద్ద ఎందుకు దొబ్బిండ్రు? బడ్జెట్ ఖర్చు అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతం కోసం ఖర్చు పెట్టింది తప్ప తెలంగాణ కోసం ఖర్చు పెట్టలే. ఆర్థిక మంత్రులు ఇక్కడి వాళ్ళు ఉంటే కూడా ఖర్చు పెట్టలేదు. బహుశా మహేంద్రనాథ్ గారు కూడా ఆర్థిక మంత్రిగా చేసింది. అంటే ప్రభావం ఎవరు చేస్తారని ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ప్రభావం నల్లగొండోళ్ళు చేస్తున్నారని చెప్పేసి. అంటే ఆనాటి నుండి ఇదే జరుగుతూ వచ్చింది. నేనేమంటున్నానంటే మహబూబ్ నగర్ జిల్లాను నీటి ఒడ్డున పడేసి నీళ్లు లేకుండా చేసి చంపింది అంటున్నాడు. లిటరల్ గా మర్డర్ చేసింది, ఈ భూమిని మర్డర్ చేసింది. అరే ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, మీరు 56 నుంచి లెక్క పెడతారా, 47 నుంచి లెక్క పెడతారా, ఎప్పటి నుంచి లెక్క పెడతారు? నీళ్లు రాకుండా చేస్తే భూమి ఏమైపోతుంది? మీరు అదే ఆంధ్ర ప్రాంతంలో పిడిగడు మట్టి తీసుకోండి, అది ముద్ద కట్టుకుంటుంది, మాయిశ్చర్ ఉంటుంది, దాంట్లో తేమ ఉంటుంది. మన దగ్గర మట్టి తీసుకోండి, పొడి బారిపోతుంది, ఇసుక బారిపోతుంది. అంటే లిటరల్ గా ఈ ప్రాంతాన్ని నీళ్లు లేక ఈ నేలను చచ్చేటట్టుగా చేసింది. దానివల్ల ఏం జరిగిందంటే మనుషులు వెరీ సింపుల్ గా ఇప్పుడు భూగర్భ జలాలు తోడుకునే టెక్నాలజీ, బోర్ టెక్నాలజీ వచ్చినాక పెరిగింది. అంతకుముందు ఏం చేసిండ్రు? బావులు తవ్వుకున్నారు. మా ఊర్లో చేదబాయి మా చిన్నప్పుడు 3 సార్లు గుంజకుంటే నీళ్ళు వచ్చేది, 2 సార్లు గుంజకుంటే నీళ్ళు వచ్చేది. అట్లాంటివి ఏమైతే ఆ బావులు ఎండిపోయింది. పెద్ద పెద్ద బావులు తవ్వింది, కరువు పనుల పేరుతోటి జనం తవ్విందంత బావులే. ఆ బావులు ఎండిపోయిన కాలము బోర్ టెక్నాలజీ వచ్చింది. బోర్ టెక్నాలజీ రావడంతో మన దగ్గర అగ్రికల్చర్ కొంత ఇంప్రూవ్ అయింది అన్నమాట. నిజమే, అంటే ఉత్పత్తి రీత్యా చూపించి బాగానే వాడుతుంది మాగునార్లు అని మాట్లాడేది. కమ్యూనిటీ బోర్వెల్స్ వేయించింది, దళితులకు ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ లలో వేయిస్తామని చెప్పేసి అన్ని పోయినాయి. ఇవాళ ఒక ఊరూరులో బోర్లు వేసిన వెళ్ళి పనిచేయకుండా పోయిన వెళ్ళి
ఆ లెక్కలు కానీ నిజాయితీగా తీస్తే ఎంత లక్షల ధనం, ఎన్ని కోట్ల ధనం నేలలో మనుషులు 4 గింజలు పండియడానికి పెట్టిండ్రో మనం చూడొచ్చు. సేద్యము ఇచ్చినంత ఏ ఇండస్ట్రీ ఇవ్వదు. ఒక తైద గింజ వేస్తే ఎన్ని వేల తైద గింజలు వస్తాయో తెలియదు. ఒక రాగి విత్తనం, రాగి చెట్టు పెరిగితే దాని ఎన్ని విత్తనాలు వస్తాయో తెలియదు. ప్రొడక్షన్ రేటును అందుకోవడం కష్టం. కానీ అటువంటి అగ్రికల్చర్ గురించి ఏం చేస్తున్నారంటే దాంతో ఇవాళ జీడిపికి, జిఎస్డిపికి వచ్చేది తక్కువ. జస్ట్ 16% వస్తుంది మన ఆదాయానికి. కనుక దానికంటే కేంద్రీకరణ అవసరం లేదని మాట్లాడుతున్నాం. ప్రతి చోట అక్కర్లేదండి. నాగారి సార్ కాలువల కింద పండుతాయి, మీకు బియ్యం తీసుకొచ్చి పెడతాం, మీకెందుకు నీళ్లు? ధవళేశ్వరం బ్యారేజ్ కింద పండుతుంది, తెలంగాణకు రైస్ సప్లై చేస్తాం, మీకెందుకు నీళ్ళు అని ఇటువంటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. కనుక మహబూబ్ నగర్కి నీళ్ళు అనే విషయం వచ్చేవరకల్లా బోర్ టెక్నాలజీ వచ్చినాక మనం అడగడం ఏం మొదలు పెట్టినామంటే ఇక్కడ కూడా లిఫ్ట్ పథకాలు చేయాలి. ఒక బోర్ వేసుకుంటే రైతుకి ఎంత ఖర్చు అవుతుంది? 1,00,000 ఖర్చు అవుతుంది. మోటార్ పెట్టాలంటే ఇంకా ఎక్కువ అవుతుంది. అప్పులు తెస్తే వడ్డీలతో ఆయనకు పంట వచ్చిందంత తీర్పునే లేదు. రైతుల మరణాలు చూస్తే అవన్నీ వాటర్ కోసం జరిగిన మరణాలు, చాలా వరకు నీళ్ల కోసం జరిగిన మరణాలు. పాము గరిస్తే కూడా అబ్నార్మల్ టైంలో పొలానికి పోతే పాము గరిచింది, నీళ్ళు ఉంటే ఆ రాత్రి పోడు కదా, షాక్ కొట్టింది కరెంటు, నీటి లభ్యత ఉంటే ఆ రాత్రి పోయి కొట్టాడు కదా, మోటార్ కొట్టాడు కదా. ఇప్పుడు ఆయన రైతుగా పొలం దగ్గర వండుకుంటాడు, రాత్రిపూట భూమిలో ఏమైనా నీళ్లు ఉంటే తీసుకోవాలి, 2 నెలలు కాపాడుకుంటే పంట చేతికి వస్తుంది అని అక్కడ వండుకుంటున్నా అని చెప్తున్నాడు లక్ష్మీనారాయణ. అంటే పరిస్థితి ఎంత బీభత్సంగా ఉందో మనం చూడొచ్చు అనమాట. ఈ బీభత్సమైన పరిస్థితి దానికదే తయారైంది కాదు, దీన్ని తయారు చేసాం. ఇది మనకు అర్థమైన తర్వాత మనం ఏం చేసినామంటే మహబూబ్ నగర్కు లిఫ్ట్ స్కీములు కావాలని ఒక ఆందోళన మొదలుపెట్టాం. పాద పుల్లారెడ్డి గారు జూరాల ప్రాజెక్టు కోసం దరఖాస్తులు ఇచ్చింది. ఆనాడు బచావత్ ట్రిబ్యునలే అసలు ఇక్కడ మహబూబ్ నగర్ 1 లక్షల ఎకరాల భూమిని ఆయన పరివాహకం అంతా కొలతలు చేసిండు కానీ ఇక్కడ అడుగుతలేడు అన్నాడు. అంటే వీళ్ళు లెటర్ ఇచ్చింది. ఇవ్వడంతో ఆయన కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చి అనేక లెటర్లు ఇచ్చి తిరిగి ఆయన జూరాల సాధనే నా వల్ల జరిగిందని చెప్పుకున్నారు. మేము 83లో పాగపుల్లారెడ్డి గారితో మీటింగ్ పెట్టి మాట్లాడేటప్పుడు ఆయన అన్ని పిక్చర్ అంతా గీసి చెప్పి అంత చేసి అసలు నీళ్లు లేవు కృష్ణానదిలో, ఉన్నాయో నేను సాధించిన అయిపోయినాయి అన్నాడు. అట్లెట్లయిపోతాయనే ప్రశ్న 84 నుంచి మేము అడుగుతూ 92, 93 నుంచి దీన్ని ఇంటెన్సిఫై చేసి 94 నుంచి కొట్లాడుతున్నాం. ఇప్పటికి 36-37 ఏళ్ళు అవుతుంది నీళ్ల విషయాన్ని మహబూబ్నగర్లో చర్చించబట్టి. అంటే అప్పటికి 70 ఏళ్ళు ఉన్న వాళ్ళతో మాట్లాడినాము, 20 ఏళ్ళు ఉన్న వాళ్ళతో మాట్లాడినాం. వాళ్ళందరూ డ్రాప్ అయిపోతుంటే కొత్త వాళ్ళు వస్తుంటే ఎవరికైనా సరే చెప్పాల్సిందే, ఈ అన్యాయాన్ని మాట్లాడాల్సిందే. ఎన్నడో నాడు మహబూబ్నగర్ మాట్లాడుతుంది. ఎన్నడో నాడు ఇప్పుడు మన పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలోనే మేము రోడ్లు వేసినాము, ఈ సంవత్సరం 60% రోడ్లు మహబూబ్నగర్లో వేసినాం అని అన్నారు అనమాట. అంటే అది మీకు చేస్తున్నట్టే కదా అని మాట్లాడింది గత తెలంగాణ ప్రభుత్వంలో. అంటే మీరు 60% రోడ్లు మహబూబ్నగర్లో వేసే పరిస్థితి మిగిలింది. ఒక్కో జిల్లాలో 10% రోడ్లకే 100% అవుతున్నాయి. మహబూబ్నగర్లో 60% వేస్తేనే 100% అయ్యేటట్టుందంటే ఇక్కడ 60% పెండింగ్ ఉన్నందుకే కదా. అందరికి పెట్టుకుంటూ వచ్చినాక మొత్తం నీకే పెడతానికి గిన్నె బోర్లు ఇస్తే మీరు మొత్తం గిన్నె పెట్టినా అంటే అది కాదు కదా నాకు కావాల్సింది. అంటే ఇది వెనుకబడ్డది అభివృద్ధి రీత్యా. విద్యారంగంలో, వైద్య రంగంలో, రవాణా రంగంలో, అన్ని రంగాలలో ఇక్కడ అడిగే ఫోర్స్ మనకు రాకుండా అయింది. దీనికి 2 కారణాలు మా అబ్జర్వేషన్ లో. ఒక కారణం ఏంటంటే ఇది సంస్థాన రాజ్యాల కింద నలిగింది. ఒక రాజ్యం బతకలేదు సార్. గద్వాల రాజ్యం వసూలు చేసిన పన్నుల చిట్టా మీరు చూస్తే నెత్తురు తాగింది కదా అనిపిస్తుంది. కొట్టికోట ఆళ్వార్ స్వామి గారు ఇంకో మిత్రుడు కలిసి వాళ్ళు ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసింది 1947లో. అప్పటికి వసూలు చేస్తున్న పనులు ఇంకా ఇది కాలేదు కదా, జూలైలో అది కూడా. అక్కడ ఒక కాల్పుల ఘటన జరిగితే రైతులు లెవి పెట్టమన్నారు, అంటే పోలీసులు కాల్పులు జరిపింది. దాంట్లో బ్రిటిష్ పోలీసు ఉన్నది, సంస్థానం పోలీసు ఉన్నది, నైజాం పోలీసు ఉన్నది. 5 మంది చనిపోయింది. వాళ్ళకి అక్కడ గాంధీ విగ్రహం కింద వాళ్ళ శిలాఫలకం పెట్టింది, పేర్లు ఇప్పటి కూడా ఉన్నాయి అక్కడ. తర్వాత ఎవరు చూడలే, మర్చిపోయింది. మళ్ళీ మనం అధ్యయనం వేదిక అనుకున్న తర్వాత దాన్ని బయటకు తీసినాం. ఇట్లా మంది చనిపోయినారు. ఎందుకు అని దానికి అనుకుంటే వాళ్ళ మనవళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళ మనవళ్ళు ఇప్పుడు పెద్ద ముసలివే. వాళ్ళు లెవీ పెట్టినందుకు అట్లా కాల్పులు జరిపింది. దాంట్లోంచి ఏం జరిగింది, రాజేంద్ర గండ మళ్ళీ పథకం రావాల్సి వచ్చింది. డబ్బు కోసం ప్రాజెక్టు కట్టిందని ఇందాక
టీవీ గారు చెప్పిండ్రు కదా. అట్లా ఇక్కడ కూడా ఒక సౌకర్యం, నీటి సౌకర్యం కలిగింది. ఆ డిండి కట్టినా లేదా కోయిల్ సాగర్ కట్టినా ఇవన్నీ కూడా లెవీ వసూళ్ల కోసమే నైజాం స్టేట్ కొంత కట్టింది. ఆనాడు ధవళేశ్వరం ఎందుకు కట్టిందో, ప్రకాశం బ్యారేజ్ ఎందుకు కట్టిందో, డిండి ప్రాజెక్టు, నిజాం సాగర్, ఆర్డీఎస్ కూడా అందుకే కట్టింది. కానీ అక్కడ ఆగిపోయింది వ్యవహారం అంతా. మనకు నీళ్లు లేవన్నప్పుడు మనం ఏం చేసినామంటే ఇంకా మొట్టగా నీళ్లు అంటే కుదరదని మనం నీళ్లు రీడిస్ట్రిబ్యూట్ చేయమన్నాం. నీళ్లు మళ్ళీ పంచండి. ఎట్లా పంచమంటారు అన్నాడు. మీకు రాష్ట్రం లేదు కదా, రాష్ట్రాలకు నీళ్లు పంచుతారు కానీ జిల్లాలకు నీళ్లు పంచారు కదా అన్నారు. అయితే మాకు రాష్ట్రం ఇవ్వండి అన్నాం. మనం నీళ్లు పంచాలంటే ట్రిబ్యునల్ నీళ్లు పంచుతుంది, సెంటర్ అపాయింట్ చేస్తుంది ఒక ట్రిబ్యునల్ ను 1956 లో పెట్టిన చట్టం ప్రకారం. ఆ చట్టం ప్రకారం నీళ్లు పంచాలంటే రాష్ట్రం ఉండాలి అంటున్నారు. ఎవరు వాదిస్తారు? మనం అందరం వాదించడానికి లేదు, గవర్నమెంటే వాదిస్తుంది. గవర్నమెంట్ ఆనాడు ఎవరు? ఆంధ్రప్రదేశ్. బ్రజెస్ ట్రిబ్యునల్ నాడు కూడా ఎవరున్నారు? ఆంధ్రప్రదేశే ఉన్నారు. కనుక మనకు నీళ్లు రాలేదు. వాళ్ళు నీళ్లు పంచిన పద్ధతి కూడా ఎట్లా పంచిండ్రు? మోసపూరితమైన పద్ధతి ఇది. ఇదందరూ అబ్జర్వ్ చేయాలి. రైపేరియన్ రైట్స్ కాపాడుతూ నీళ్లు పంచింది. రైపేరియన్ రైట్స్ అంటే ఆల్రెడీ ఉపయోగిస్తున్న వాళ్లకు భంగం కలగకుండా నీళ్లు పంచాలి. ఆల్రెడీ ఉపయోగిస్తున్న వాళ్ళకి భంగం కలగకుండా అంటే నాగార్జున సాగర్ ఉన్నది, వాళ్ళకి భంగం కలగకుండా పంచాలి. శ్రీశైలం ఉన్నది, వాళ్ళకి భంగం కలగకుండా పంచాలి. ఉజ్జయిని ఉన్నది, వాళ్ళకి భంగం కలగకుండా పంచాలి. కేసీ కాలు ఉన్నది, వాళ్ళకి ఇవన్నీ పంచినాక నదిలో దొరికే నీళ్ళు అయిపోయింది. కనుక మీకు నీళ్ళే లేవు. కనుక మహబూబ్నగర్కి వచ్చిన నీళ్ళు ఏంటి? అఫీషియల్ గా జూరాల ప్రాజెక్టు ప్రతిపాదన చేసి, అప్పటికి లేదు ప్రాజెక్ట్, అక్కడ ఒక ప్రతిపాదన పెట్టి నీళ్ళు ఇచ్చారు. 81లో ఆంజనేయ శంకుస్థాపన చేసింది. దానికి జనవరి 8 నాడో ఎన్నడో శంకుస్థాపన చేసింది ఆయన. అంటే మనకు అట్లా ప్రాజెక్టులే లేవు కనుక నీళ్ళు. మరి ప్రాజెక్టులు ఎందుకు లేవు అంటే కట్టలేదు. ఎందుకు కట్టలేదు అంటే డిండి కింద పోయి కట్టింది కదా, నదంతా ఇక్కడ పడుతుంది, కింద పోయి కట్టింది. ఎందుకు ఆవంచ దగ్గర ఎందుకు కట్టలేదు? ఇంకొంచెం పైన ఎందుకు కట్టలేదు? ఇదంతా సస్యశ్యామలం అయి ఉండేది. ఇక్కడి వలసలు ఉండేది కావు. స్థానికంగా లభ్యత ఉన్న నీళ్లను నదిలో కలవనియకపోయినా కూడా ఇంత వలసలు ఉండేవి కావు. కనుక దీని మీద నిధులు ఖర్చు పెట్టకుండా మనల్ని మంచిగా నీళ్లలో ఈదుతున్న చేపలను ఒడ్డుకు తీసుకొచ్చి పడేసి అన్ని చేపలు ఈరోజు చావవు కనుక, అన్ని చేపలు ఈరోజు తినము కదా, ఎండితే కుండలు పెట్టుకొని తింటామనే పద్ధతిగా మనల్ని కొట్టి ఇది చేశారు. ఆ ట్రెండింగ్ మనం ఏమైనా వలస బాట పట్టింది. ఇప్పుడు మేము ఒక పుస్తకం తీసుకొస్తున్నాం, వలస బతుకని. ఒక వలస కార్మికుడు తండ్రి దగ్గర పనిచేసిండు, తర్వాత పనిచేసిండు. ఆ క్రమంలో ఆయన చిన్నప్పుడే 6-7 దాకా చదువుకున్నాడు. అతన్ని వాళ్ళ పిల్లల్ని రిక్వెస్ట్ చేస్తే రాయమంటే ఆయన తన జీవితం రాశారు. బహుశా మొత్తం మన తెలుగు రాష్ట్రంలో దేశంలోనే ఒక వలస కార్మికుడు తన బతుకు రాసిన పుస్తకం ఒకటి, 7వ తరగతి వరకు చదువుకున్న ఒక వలస కూలి రాసిన పుస్తకం. పని ఆకలి, పని ఆకలి, వలస పని ఆకలి, ఇదే ఉంది అంత మొత్తం చదివితే. మనం చాలా భయంకరమైన జీవితం అన్నమాట. అంటే ఒక జీవితం మనకి తెలిస్తే 14-15 లక్షల మంది అట్లా బతికింది. కనుక ఇదంతా ఆలోచించినందుకే మనం నీళ్ళ పోరాటాన్ని ఇంటెన్సిఫై చేసినాం. ఇప్పటి దగ్గరకు వద్దాం. ఈ లిఫ్ట్ స్కీమ్స్ కావాలని మనం సాధించుకున్నది కల్వకుర్తి లిఫ్ట్. కల్వకుర్తి వచ్చి మేము కరపత్రాలు పంచుతుంటే, వీధులు తిరిగి కరపత్రాలు వస్తుంటే, ఇక్కడ నీళ్ళు వచ్చేది లేదు, పోయేది లేదు, మీరు అనవసరమైన చర్చ చేస్తున్నారు 94-95 అప్పుడు పాత బస్ స్టాండ్ దగ్గర మీటింగ్ పెట్టినాం. పోయేటోళ్ళన్న వింటర్ కదా అని గట్టిగా మాట్లాడినాం. మా వాళ్ళు పాట పాడేది, నేను మాట్లాడేది, ఇంకోటి ఓ జీప్ తీసుకొని తిరిగినాం. 70,000 కరపత్రాలు మంచి కృష్ణ టు కల్వకుర్తి అని పెట్టేసేసి 72 గ్రామాలలో పంచుకుంటూ తిరిగినాం. ఇళ్ళకి పోలే, ఓ రోజు ఊర్లు తిరగడమే. రావన్నారు కల్వకుర్తి వాళ్ళు, నీళ్ళు రావన్నారు. కొల్లాపూర్ పోతే వాళ్ళేమంటారు, కొల్లాపూర్ ఇక కల్వకుర్తికి నీళ్ళు పోతే మా దగ్గర నుంచే కదా పోయేది, మాకు వచ్చినా కానీ వస్తే మాకు తీసాము, ఇక్కడే అన్నారు వాళ్ళు. ఇటువంటి ప్రతికూల అంటే విశ్వాసం కోల్పోయింది ప్రజలు. ఇప్పుడు మనకి ఏం జరగదు, ఇది ఎక్కడో పారిపోయిన నీళ్ళు తెస్తారా, ఇది అయ్యేదా పోయేదా అని ఒక భావనతో అట్లా మాట్లాడింది. అయినా ఏమైంది, అది ఒక దశాబ్దం 12 ఏళ్ళు కొట్లాడిన తర్వాత ఫౌండేషన్ వేసినందుకు వచ్చి 2005కు, అంటే 90ల నుంచి సీరియస్ గా వెంటబడితే 2005కు ఫౌండేషన్ పడి వాటి పనులు మొదలైంది. కల్వకుర్తి లిఫ్ట్ కానీ ఇప్పుడు ఎక్కడ నా కాలువలో ఇన్ని నీళ్లు వాడుతుంటే ఏమైనా పోరాటం పోలేదు, కొన్ని నీళ్ళు అయితే వస్తున్నాయని కళ్ళల్లో కొత్త నీళ్ళు వస్తాయి, కళ్ళలో కూడా నీళ్ళు వస్తాయి.
అయ్యో ఈ రైతులు ఇప్పుడు ఆ ఊరు చూసిన పచ్చగా ఏంటంటే నాకు కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. పాపం ఆ రైతులు అట్లా నీళ్లు తీసుకుంటున్నారు. అట్లా వచ్చిన నీళ్ళే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా 1, భీమా 2, కోయిల్ సాగర్. ఈ సంక్లిష్టత అంతా చెప్పాలంటే చాలా టైం కావాలి. భీమా ఒకటే కట్టి ఉండాల్సింది నారాయణపేట ప్రాంతానికి నీళ్లు వేయటం. కానీ దాన్ని ఏం చేసింది, వనపర్తి వాళ్ళు డామినేట్ చేసి సగం నీళ్లు వనపర్తి సైడ్ తెచ్చుకున్నారు. భీమా 20 టీఎంసీలు ఉంటే నికర జలాలు దాన్ని 10 టీఎంసీలు అటు తీసేసుకొని 11 టీఎంసీలు మక్కల్ సైడ్ పెట్టిండ్రు, 9 టీఎంసీలు వనపర్తి సైడ్ పెట్టిండ్రు. ఎందుకు ఇట్లా చిల్లగొట్టిందంటే వాళ్ళు ఎంత వాటర్ అంటారు నర్సిరెడ్డి గారు. పబ్లిక్ చెప్పాలి కదండి, ఇది ఆపాలి కదా. అక్కడ వేరే స్కీమ్స్ ఉన్నాయి. జూరాల కాలువ లెఫ్ట్ కెనాల్ ఇటు కిందికే వస్తుంది, కల్వకుర్తి లిఫ్ట్ ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక దృశ్యం చూస్తే ఏం కనిపిస్తుంది అంటే రాజోలు బండ మళ్లింపు పథకం ఏ నియోజకవర్గంలో ఉంది, ఏ పార్లమెంట్ లో ఉంది? నాగర్ కర్నూలు పార్లమెంట్ లో ఉంది. గద్వాల. నెట్టెంపాడు ఏ పార్లమెంట్ లో ఉంది? నాగర్ కర్నూలు పార్లమెంట్ లో ఉంది. జూరాల ఏ పార్లమెంట్ లో ఉంది? నాగర్ కర్నూలు పార్లమెంట్ లో ఉంది. కల్వకుర్తి ఏ పార్లమెంట్ లో ఉంది? నాగర్ కర్నూలు పార్లమెంట్. భీమా 2 ఏ పార్లమెంట్ లో ఉంది? నాగర్ కర్నూలు పార్లమెంట్. ఇవన్నీ వన్ సైడ్ ఇట్లా ఉన్నాయి. అంటే అంతో కొంత చైతన్యంతో అడిగిన చోటనే ఉన్నాయి. వీళ్ళు ఎంత వస్తున్నాయి అనేది వేరే లెక్క. సరిగ్గా రావడం లేదు. ఎందుకు రావడం లేదు అంటే అండ్రేని వాక్యేమో పెద్ద పైపులు పెట్టిండు ఆయన రాజశేఖర్ రెడ్డి, కల్వకుర్తిలో సన్నయ్య పెట్టిండు, నెట్టెంపాడుకు సన్నయ్య పెట్టిండు, గాలేరు నగరికి పెద్దయ్య పెట్టిండు. అంతే. అప్పుడు ఏమవుతుంది, పెద్ద పైపు అయితే ఏమవుతుంది, మీరు 10 రోజులలో తీసుకునే నీళ్లు పెద్ద పైపు తోటి మన దగ్గర 4 రోజులు తీసుకోవాల్సి వస్తుంది. కనుక వాళ్ళ అవసరాలను 30 రోజుల్లో తీసుకునేటట్టు పెట్టుకొని మన దగ్గర 90 రోజులు 120 రోజులు పెట్టింది. ఎందుకంటే సగం మోటార్లు పనిచేయవు. ఇప్పుడు కల్వకుర్తి లిఫ్ట్కు మనం ఎన్ని నీళ్లు తీసుకోవాలంటే 45 టీఎంసీల నీళ్లు తీసుకోవాలి. 4.5 లక్షల ఎకరాల కనుక తీసుకోవాలి. ఎంత తీసుకుంటున్నాం? తీసుకోవడం లేదు. అంటే ఆ లెక్కన తీసుకోవడం లేదు. మరి ఏడవాడుతున్నాయి కల్వకుర్తి నీళ్లు అంటే మనకు ఈ స్కీమ్లన్నీ లేకముందు నైజాం స్టేట్ లో మహబూబ్ నగర్ జిల్లాలోనే చెరువుల కింద పంటల సాగు ఎక్కువ. 5.5 లక్షల ఎకరాలలో చెరువుల కింద పంటలు పండేవి మన జిల్లాలో. వాన లేక అది ఆగిపోయినాయి. ఈ లిఫ్టులు పనిచేయడం వల్ల సగం చెరువులలో నీళ్లు వచ్చి చెరువుల వెనుక పంటలు పండే పరిస్థితి వచ్చింది. అంటే అది వ్యవస్థ మారడానికి దోహదపడడం కాకుండా దాన్ని యథాతథంగా ఉంచడంలో కొంత నిలబెట్టడంలో పనికొచ్చినాయి తప్ప మీకు డిస్ట్రిబ్యూటర్లు లేవు. ఏ కాలువకు కూడా డిస్ట్రిబ్యూటర్లు వేస్తారు. పోతుంటాయి 30,000 మోటార్లు కాకపోతే 40,000 మోటార్లు జనం పెడతారు, తీసుకుంటారు. ఫ్రీ కరెంట్ అనేది మనం కొట్టాడి సాధించిన ఫ్రీ కరెంట్. అంతే, ఫ్రీ కరెంట్ అని మనం సాధించిన. ఫ్రీ కరెంట్ పెట్టుకోవడం వల్ల ఏమైందంటే 2 రకాల కరెంట్ యూజ్ అయ్యేటట్టు అవుతుంది. ఇప్పుడు మీరే పొలానికి కరెక్ట్ గా డిస్ట్రిబ్యూటరీ తోటి ఇస్తే మళ్ళీ రైతు 30,000 కరెంట్ మోటార్లు పెట్టే పని లేదు కదా. అంటే నీళ్ళ ఎంత డిమాండ్ ఉందో మీరు చూడండి. అన్ని లిఫ్ట్ స్కీమ్ల మీద మళ్ళీ మోటార్లు ఉన్నాయి సార్. కల్వకుర్తి లిఫ్ట్ మీద 30,000, నెట్టెంపాడు మీద ఎన్ని ఉన్నాయి, భీమా ఫేజ్ 1 మీద ఎన్ని ఉన్నాయి, భీమా ఫేజ్ 2 మీద ఎన్ని ఉన్నాయి, కోయిల్ సాగర్ మీద ఎన్ని ఉన్నాయి. అంటే ప్రతిదీ మళ్ళా ఉల్టా అయితేనే ఉంది అన్నట్టు మోటార్లు. ఇది పరిస్థితి. అంటే మనకు నీళ్ళు ఇవ్వలేదని అర్థమవుతుంది దీంతో. నీళ్ళు ఇవ్వడం అంటే సాగర్ కాలువ కింద పొలానికి నీళ్లు ఎట్లిస్తున్నారో, జూరాల కాలువ కింద పొలానికి నీళ్లు ఎట్లిస్తున్నారో, మిగతా మొత్తం కాలువల కింద మీరు అట్లా పొలానికి నీళ్ళు ఇచ్చినప్పుడు ఇచ్చినట్లు లెక్క అవుతాం. అట్లా ఇవ్వడం లేదు. ఇవ్వకుండానే ఏం చేస్తున్నారు, ఇవాళ స్కీమ్స్ అన్ని ఎట్లా తయారు చేస్తున్నారంటే పాలమూరు, రంగారెడ్డి స్కీమ్ను మనం జూరాల నుంచి తీసుకొని ఉంటే ఇప్పుడు మనకి ఇక్కడ భూమి నిండేది లేదు, నీళ్లు కావాలన్న సమస్య లేదు. మహబూబ్నగర్ పార్లమెంట్ కూడా అవకాశం ఉండేది. కానీ అక్కడ తెచ్చిందాన్ని కేసీఆర్ ఏం చేసింది, ఇక్కడ శ్రీశైలం మార్చారు. ఎంత తేడా ఉందంటే జూరాల ఏమో తెలంగాణ ప్రాజెక్ట్, జూరాల తెలంగాణ ప్రాజెక్ట్, శ్రీశైలం తెలంగాణ డేపీ ప్రాజెక్ట్, 2 రాష్ట్రాల ప్రాజెక్ట్, అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్. నాగార్జున సాగర్ అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్, జూరాల మన ప్రాజెక్ట్. అక్కడి నుంచి ఫస్ట్ గ్రేడ్ నుంచి నువ్వు నీళ్లు తీసుకుని వదిలిపెట్టి కిందికి పెట్టి ఇక్కడ తీసుకురావడంతో ఏమైంది, ఇంకొక 70 మీటర్ల కిందికి దిగింది, ఒక 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం పెరిగింది. విపరీతంగా ఎక్స్పెండిచర్ 30,000 కోట్లలో అయిపోయేది 55,000 కోట్లకు వచ్చింది. ఇప్పుడు 80,000 కోట్లు కావాలంటున్నారు. ఈ పనులు కూడా చేయలేదు ఆయన. ఎందుకు చేయలేదని అడిగితే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ప్రపంచ బ్యాంకు వాళ్ళు అనుమతి లేని స్కీమ్కు నీళ్లు ఇవ్వటం లేదు అని. అనుమతి అనేది ఏమి సమస్య? రాజకీయ సమస్య. అనుమతి అనేది పొలిటికల్ సమస్య. అది ఒక ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వకపోతే గ్రామ పంచాయతీ మీద ఒత్తిడి పెడతాం మనం, లేకపోతే మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ చైర్మన్ మీద ఒత్తిడి పెడతాం.
ఒక ప్రాజెక్టుకు అనుమతి లేదంటే ఎవరు వాళ్ళ అనుమతి? పొలిటికల్ డెసిషన్ కావాలి. మీరు ఒక వెనుకబడిన ప్రాంతానికి, ఒక నీళ్లు లేని ప్రాంతానికి ఒక స్కీమ్ చేసుకోవడానికి అనుమతి మీరు సాధించలేకపోతున్నారు. మా దగ్గర వచ్చే అనుమతి లేదండి, మా బతుకు అనుమతి లేదా? ఇక్కడ మాకు బతికే అర్హత లేదా అండి? మా బతుకు అనుమతి లేదా? ఏం మేము ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మనుషులం కామా? మేము ఏమన్నా సర్ప్లస్ పీపులా? మిగులు మనుషులమా? మీకు ఎక్కసమైనమా? ఎందుకు మీరు చూడరు? ఇది ఎట్లా ఆలోచించకుండా సింపుల్ గా అనుమతి లేదు, అనుమతి లేదు, డిపిఆర్ లేదు, అనుమతి లేదు. ఇంతమంది ఇంజనీర్లు ఉన్నారు, డిపిఆర్ ఎందుకు ఉండదు? ఇంతమంది రాజకీయవేత్తలు ఉన్నారు, అనుమతి ఎందుకు ఉండదు? ఇంతమంది ప్రజలు ఉన్నారు, అనుమతి గురించి ఎందుకు అడగరు మీరు? కనుక మన స్కీమ్స్ వచ్చేవరకు అనుమతి లేదని మాట్లాడుతున్నాం. అప్పుడు ఏం చేయొచ్చు? మీరు నీళ్లను భూమి ప్రాతిపదికన డివైడ్ చేయండి. భూమి ప్రాతిపదికన డివైడ్ చేస్తే సాగర్, నల్గొండ జిల్లాకి ఎన్ని నీళ్లు? తెలంగాణకు వచ్చిన నీళ్ళల్లో. మహబూబ్నగర్కి ఎన్ని నీళ్లు? రంగారెడ్డికి ఎన్ని నీళ్లు? పుచ్చలపల్లి సుందరయ్య గారు ఒక అబ్జర్వేషన్ చేసి అసలు నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కువ నష్టపోతున్న జిల్లా ఓన్లీ మహబూబ్ నగర్ అని ఆయన ఒక పుస్తకం రాసి అంతకు తగ్గించాలి. కృష్ణా డెల్టాలో మిగతా చోట్ల తగ్గించి 200 టీఎంసీల నీళ్లు మహబూబ్నగర్కి ఇవ్వాలని ఒక బుక్ రాసింది. ఎవరు పట్టించుకోలేదు, ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మనం దాన్ని ముందర పెట్టి అడిగితే అవి మీకు నీళ్లు ఇస్తామనే హామీలు తప్ప ఇంకోటి మనకు లేదు. ట్రాజడీ ఏంటంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు రాసిన డాక్యుమెంట్ను ఆ పార్టీ కూడా సీరియస్ గా తీసుకోలేదు. దట్ ఆల్సో ఐ వాంట్ టు సే. అంటే ఒక డాక్యుమెంట్ బయటకు వచ్చినప్పుడు దాని ప్రామాణికతను జనంలోకి తీసుకుపోవాలి కదా, చేయాలి కదా, చేయలేదు. ఇవాళ ఎంత బలహీనమైన పరిస్థితి అయిపోయిందంటే మహబూబ్నగర్ జిల్లాది. 14 మంది ఎమ్మెల్యేలను 80ల నుంచి మీరు చూడండి, ఏ పార్టీ రాష్ట్రంలో అధికారానికి వస్తే ఆ ఎమ్మెల్యేలనే ఎక్కువ మందిని గెలిపిస్తారు. మనం తెలుగుదేశం పార్టీ వచ్చినట్టు నుంచి పార్టీని మారడం అనేది అందుకుందంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంటుండేది కదా, తెలుగుదేశం తోటి ఇప్పుడు చేంజ్ మొదలైంది. అప్పటి నుంచి ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ మన జిల్లాలో ఎవరు అధికారానికి వస్తే వాళ్ళని గెలిపిస్తున్నాం మనం. తెలుగుదేశం వస్తే తెలుగుదేశం, కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్, టీఆర్ఎస్ వస్తే టీఆర్ఎస్, బీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్. ఇవాళ కూడా 12 మందిని మనం గెలిపించినాం. వీళ్ళందరూ కూర్చొని మాట్లాడేటట్టున్నారా? మన ఆరోపణ ఏంటంటే ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా వాళ్ళ నియోజకవర్గ పరిధిని దాటి చిన్న చిన్న విషయాలను దాటి మొత్తం ప్రజల గురించి, మొత్తం మహబూబ్నగర్ గురించి ఆలోచించగలిగే చైతన్యం వాళ్ళకి లేనే లేదు. దే ఆర్ నాట్ యూజింగ్. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా 14 మంది ఎమ్మెల్యేలు కూర్చొని, మరి 14 నియోజకవర్గాల మహబూబ్నగర్ 35 లక్షల ఎకరాల భూమి ఉంది, దీనికి నీళ్లు లేవు, మనం ఏం చేద్దాం, ఎట్లా సాధించుకుందాం, ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. మనం ఏం తక్కువ మంది ఉన్నాం, మనం ఇవాళ 20 మంది కూర్చున్నాం, 20-30 మంది కూడా ఒక దశలో ఉన్నారు. వాళ్ళు 14 మంది కూర్చొని ఒక ప్రణాళిక తయారు చేసి దాన్ని అమలు చేస్తే మనం ఈ బాధలన్నీ తప్పవా? ఎందుకంటే నాగరికత అనేది నీళ్ళ మీద అడ్వాన్స్ అయింది. మనకు నీళ్లు లేకుండా చేసి మనం అనాగరికులు చేసింది మనల్ని. వదిలేసిన పనులు ఉంటాయండి మనకు వరుసపోయిన చోట. ఇందాక ఎవరో చెప్పింది కదా, నేను హైదరాబాద్ లో ఉంటే మన వాళ్ళకి మర్యాద లేదు అక్కడ అని చెప్పేసి. ఇక నీకు స్కిల్ లేదు, నువ్వు చదువుకోలేదు, నిన్ను చదివించలేదు, నీ తండ్రి వలసపోయి నువ్వు వలసపోతుంది, నిన్ను ఎవరు చదివిస్తాడు చెప్పండి? కంపారిటివ్ గా మాకు పెద్ద కులం అని మాట్లాడే వాళ్ళు కూడా మీకు ఆంధ్ర జిల్లాలలో చదువుకున్న స్థాయితోటి ఈ జిల్లా పెద్ద కులాల వాళ్ళు కూడా చదువుకోలేదు. ఇక నల్గొండ వాళ్ళు చదువుకున్నది కూడా చదువుకోలేదు. మీరు చూడండి, మన దగ్గర మోడల్ స్కూల్స్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చినాయి ప్రభుత్వాలు, స్కూల్స్ పెట్టినాయి. పెడితే మహబూబ్ నగర్ జిల్లా మండలానికి ఒక స్కూల్ అని వాళ్ళు స్కీమ్ తెచ్చింది. మహబూబ్ నగర్లో ఎన్ని స్కూల్ పెట్టింది తెలుసా? 6 స్కూల్ పెట్టింది, 64 మండలాలు ఉంటాయి. నల్లగొండలో ఎన్ని పెట్టింది తెలుసా? 53 పెట్టింది. కరీంనగర్లో 50 పైన పెట్టింది. అంటే మీరు ఒక్కొక్క స్కూల్ నుంచి, మోడల్ స్కూల్స్, ఒక్కొక్క స్కూల్ నుంచి ఎంతమంది పిల్లలు వస్తారండి బయటికి? 500 మంది పిల్లలు వస్తారు. అంటే మన దగ్గర 2500 మంది పిల్లలు బయటకు వస్తే అక్కడ 25,000 మంది పిల్లలు బయటకు వస్తారు. 5,025 కదా. మరి అంతమంది తెలివిపరులు బయటకు వస్తుంటే మన వాళ్ళు వెనుకబడిపోతే ఎక్కడ పోటీలు పడి పరీక్షలలో ఉద్యోగాలు తెచ్చుకుంటారు? ఎక్కడ అసలు నిలబడతారు? నాకు స్కిల్స్ ఉన్నాయి, నేను అడుగుతాను, ఎక్కడ నిలబడతారు? 2వ వరుసలు కాదు, 4వ వరుసలు నిలబడతారు మన జనం అంటారు. అందువల్ల మహబూబ్ నగర్ అనేది గుడ్డు చాకిరీ చేసే జిల్లాగా మిగిలిపోవడానికి పాలకులే బాధ్యులు.
అంతటి అయిపోయింది బాబు, ఇప్పుడు మాకు ఇవ్వండి నీళ్ళు. మీరు మహబూబ్నగర్ కోసం ఆలోచించండి, ఉమ్మడి మహబూబ్నగర్ కోసం ఆలోచించండి. నిరంజన్ రెడ్డి గారు తప్పకుండా తెలివితేటలు మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్లానింగ్ కమిషన్ అయ్యిండు, అంత అయ్యిండు. కానీ ఆయన తెలివితేటలు తన నియోజకవర్గాన్ని నీళ్లు మలుపుకోవడానికి పనికొచ్చినాయి కానీ మొత్తం మహబూబ్నగర్ కోసం ఒక విజనరీగా ఆలోచించడానికి పనికి రాలేదు. మరి మనోళ్ళని ఎన్కేసుకొస్తే బలే ఎక్కువ వేరే మంది కదా. నేను బలి అయితే నువ్వు నన్ను బలి చేయి, ఏం కాదు. కానీ ప్రజల్ని బలి చేసే అధికారం పాలకులకు మనం ఇచ్చినామా? ఎవరికన్నా ఎంత అన్యాయం చేస్తున్నారు. కనుక ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలకు ఎంత భూమి ఉన్నదో లెక్క తీయండి బయట. ఆయా నియోజకవర్గాల్లో పనిచేసే వాళ్ళందరూ ఆర్డీఓ ఆఫీస్తో పట్టుకుంటామా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరితో పట్టుకుంటారు, మొత్తం నికరంగా భూమి ఎంత ఉంది, ఆ భూమిలో సాగవుతున్నది ఎంత, బోర్ టెక్నాలజీతో ఎంత అవుతున్నది, కాలువలతో ఎంత అవుతున్నది, లెక్కలు తీయండి. తీసినప్పుడు మనకు మొత్తం ఎంత ఎక్స్పెండిచర్ రైతు చేస్తున్నాడు, ఏమవుతుందనేది మనకు కుల్లా తెలిసిపోతుంది. అందులో ఈ విషాదం అంతా చర్చకు తీసుకురావాలని ఎంత మంది ఉన్నా మేము మీటింగ్లు పెడుతున్నాం. నారాయణపేటలో పోయి మీటింగ్ పెట్టి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నీళ్లు నల్గొండకు తీసుకుపోతారు, ఈ పైకి నీళ్లు రావని చెప్తున్నాం. షాద్ నగర్ కు రానియకుండా చేసింది పాలమూరు రంగారెడ్డి స్కీమ్ లో లక్ష కట్టలేదు, దీని కొరకు కొట్లాడని అక్కడ చెప్తున్నాం. మక్తల్లో పోయి ఎందుకు నీళ్లు స్ప్లిట్ చేసి వనపర్తికి మలిపిండ్రు, ఇక్కడ మొత్తం నీళ్లు రావు, ఇబ్బంది అయిపోతుంది, ఇది ఆలోచించండి అని చెప్తున్నాం. 14 నియోజకవర్గాలలో బృంద సమావేశాలైనా పెడదాం. ప్రతి చోట 20 మంది విన్నా కూడా ఓ 300 మందికి తెలుస్తుంది. ఇది అనుకున్న తర్వాత ఇప్పుడు 1000 మందికి మేము ఈ ఫీలింగ్ అంతా చేర్చినాం. ఒక 1000 మందికి చెప్పినాం. వాళ్ళలో 1000 మందికి 1000 మంది లేస్తారా అని కాదు, మీరు 4 కూర్చున్న చోట మన జిల్లా నాశనం అయ్యేటందుకు నీళ్లు లేకపోవడం కారణం అని మీరు మాట్లాడితే దాని ఫలితం ఉంటుంది. అందరూ లేచి పోరాటం చేయరు. మౌత్ టు మౌత్ డిస్కషన్ లో పాలకుడు గిజగిజలాడిపోయే పరిస్థితి కలిగించవచ్చు. మన పాలకులు ఫెయిల్యూర్ లీడర్లు ఒక పొలిటికల్ ఫెయిల్యూర్ కు బలవుతున్న జిల్లా మహబూబ్ నగర్. ఇది ఒక రాజకీయ విషాదం, మామూలు విషాదం కాదు. పాము కాటుకు ఒక్క మనిషి చచ్చిపోతాడండి. పొలిటికల్ కాటుకు, రాజకీయ కాటుకు లక్షలాది మంది బలవుతారు. ఆ బలికి మన జిల్లా సాక్ష్యం. వాళ్ళు మనోళ్లే, మనకేం పగవాళ్ళు కాదు. కానీ మన కోసం ఆలోచించి, మన కోసం పనిచేసి, ఎక్కడ దారి ఉందో అది వెతికి పనిచేస్తే మనకు వస్తాయి సార్. అది అందరికి వచ్చినట్టు మనకు వస్తాయి. అందరికి నీళ్ళు వస్తాయి, మనకు నీళ్ళు రావు. కనుక ఇక్కడ అందరు సీరియస్గా ఆలోచించాల్సింది ఏంటంటే, తెలంగాణ వచ్చింది కానీ నీళ్ళు ఎందుకు రాలేదు? తెలంగాణను దురాక్రమించింది నీళ్ల కోసమే. తెలంగాణను వదిలిపెట్టినా పట్టుకున్నది నీళ్ళే. నీళ్ళు ఎందుకు రాలేదు? ఇప్పుడు నిన్న చూసింది కదా, బీజేపీ ఎమ్మెల్యే ఇంటి పిల్లలు ఇద్దరు అన్నదమ్ములు నీళ్ళ కోసమే కొట్లాడుకుంటే ఒకడు చంపేసిందట. ఇవాళ పేపర్లు వచ్చి మన రాష్ట్రం కాదు, పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో నీళ్ళ కోసమే అన్నదమ్ములు కాల్చుకొని చచ్చిపోయింది. నీటి యుద్ధాలు వస్తాయని సార్ అన్నాడు కదా. కనుక ఇది చాలా సీరియస్ విషయము. ఇక ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తేవాలి. నీళ్లు మహబూబ్ నగర్ నుంచి తీసుకోక తప్పకపోతే నల్లగొండకు మహబూబ్ నగర్ తీసుకుపోండి. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాకు ఎక్కడి చెప్పండి, రివర్ బేస్ ఎక్కడి నుంచి చెప్పండి. కృష్ణానది రంగారెడ్డి మీద భీమా నది వస్తుంది, ఆ పైనుంచి కృష్ణానది కలుస్తుంది. ఇక్కడ నుంచి కృష్ణానే పోతుంది. రంగారెడ్డి జిల్లాకు తీసుకునే సోర్స్ లేదు కనుక ఇక్కడి నుంచే తీసుకోవాలి, పాలమూరు రంగారెడ్డి తప్పదు. కానీ నల్లగొండకు ఎన్ని సోర్స్ ఉన్నాయండి? నాగార్జున సాగర్ నీళ్ళు మొత్తం తోడుకోండి, మీరు తోడుకోండి. ఎలిమినేట్ మాధవరెడ్డి లాగా దాని పక్కన ఇంకో లిఫ్ట్ పెట్టండి, ఎక్కడికైనా తీసుకుపోండి. బసాపూర్ వచ్చిందండి, బసాపూర్ రిజర్వాయర్ ఉంది గోదావరి నీళ్ళ మీద. బసాపూర్ రిజర్వాయర్ వచ్చింది సార్ గోదావరి నీళ్ళ మీద. ఆ రిజర్వాయర్ నుంచి కూడా గ్రావిటీ తోటి డిండికి నీళ్లు తేవచ్చు. మీరు బసాపూర్ రిజర్వాయర్ నుంచి తీసుకురండి, ఏదో నుంచి తెచ్చినట్టే. ఎందుకు జిద్దెందుకని, పగ ఎందుకని? మీరు ఆయనేమో పట్టిసీమ నుంచి గోదావరి నుంచి కృష్ణాపేట పోసుకుంటాడు, గోదావరి నీళ్ళు తీసుకుపోయి కృష్ణాలో పోసి బనకచర్లాన్ని తీసుకుపోతాడు. తీసుకుపోతే ఏమంటాడు? వాళ్ళకి శక్తి ఉంటే తెలంగాణ వాళ్ళు తీసుకుంటారు, మనకేం ఇబ్బంది అంటాడు. అరే ఇట్లా మాట్లాడినప్పుడు సవాల్గా తీసుకోవాల్సింది ఎవరు? మహబూబ్నగర్ పీపులా? అందులో మేము పాలమూరు అధ్యయన చెప్పేది ఏంటంటే, ఇక మేము రాయలసీమ తోటి, ఆంధ్రప్రదేశ్ తోటి, ఇంకోటితోటి కొట్లాడం. మేము మన ప్రభుత్వంతో కొట్లాడం. మీ చేతగాని తనానికి, మీ అనాలోచిత విధానాలకు, మీకు ప్లాన్ లేకపోవడం వల్ల
ఇక్కడ ఇబ్బంది అవుతున్నది. సింపుల్, వెరీ సింపుల్. మనం చెప్పిన సొల్యూషన్ ఏంటంటే జూరాల దగ్గర నుంచి పాలమూరు రంగారెడ్డి ఇక్కడ చేసింది కదా, దీన్ని 2 భాగాలు చేసి జూరాల దగ్గర 7 టేకప్ చేయండి. చేసి భీమా 1, కోయిల్ సాగర్, ఈ పాలమూరు రంగారెడ్డి పార్ట్ 1 ఎక్కడ తీసుకుపోవాలి? అత్యంత ఎత్తైన షాద్ నగర్కు తీసుకుపోవాలి. ఇక్కడ ఏం చేయాలి? కల్వకుర్తి లిఫ్ట్ కు రిజర్వాయర్ లేవు కదండి. 4-5 టీఎంసీ మీరే చెప్పింది కదా, ఇప్పుడు లేవు. పాలమూరు రంగారెడ్డికి 3-4 కట్టింది. వాటిని పటిష్టంగా కట్టి, అవి పెద్ద ప్రమాదం సార్. మన నెత్తి మీద ముట్టుకుంటే పగిలిపోయే కుండల్లా ఉన్నాయి. వాటి ప్రామాణికత చాలా తక్కువ. వాటిని పటిష్టపరిచి కల్వకుర్తి లిఫ్ట్, ఈ లిఫ్ట్ 2 కలిపి ఇవి నింపండి. దీన్ని లక్షద్వీపల్లి దాకా తీసుకుపోండి. కృష్ణానదిని 2 వైపుల నుంచి లక్షద్వీపల్లికి తీసుకపోతే ఒక గార్లాండ్ లాగా కృష్ణానదికి దండ వేసినట్టుగా అది ఉంటది. ప్రాణహిత చెవెళ్ళ బంద్ అయింది, మీరు తుమ్మిడి ఎట్టిపోయి నీళ్లు తెస్తామంటున్నారు. ఆ నీళ్లు బసవాపూర్ నుంచి తీసుకుంటారా, ఎక్కడి నుంచి తీసుకుంటారో తీసుకొచ్చి అది కూడా లక్షద్వీపల్లిలో పోయండి. కృష్ణా గోదావరి నదుల సంగమాన్ని షాద్నగర్ గడ్డ మీద సాధించండి. మీరు పవిత్ర స్నానాలు చేసే వాళ్ళందరూ అక్కడ పోయి చెయ్యండి, మాకేమో ఇబ్బంది లేదు. అట్లా చేసి నీళ్లను మొత్తం తల మీద పోసుకుంటే మొత్తం తెలంగాణలోనే, ఆంధ్రప్రదేశ్లోనే ఎత్తైన ప్రదేశం షాద్నగర్. మీరు అక్కడ ఈ నదులను కలిపి అక్కడి నుంచి నీళ్లు ఇవ్వండి. సంవత్సరంలో ఒక పంటకే గ్యారంటీ వాటర్ ఇవ్వండి. ఒక పంట గ్రౌండ్ వాటర్ తీసుకుంటాం, వేరే రకం చేస్తాం, ఏదో చేస్తాం. ఒక పంటకైనా గ్యారంటీగా ప్రతి ఎకరాకి నీళ్ళు ఇవ్వండి. ఇప్పుడు ఏమైంది? కొన్ని కారణాల వల్ల భూమి చాలా చిన్న కమతాలుగా మారింది. కుటుంబాలలో పంపిణీ కావచ్చు, రకరకాల కారణాలు కావచ్చు. ఆ చిన్న కమతాలు అయిన వాళ్లకు వాళ్ళ మొదటి తరంలో ఉద్యోగం వచ్చింది, 2వ తరంకి వచ్చేవరకల్లా సగం మందికి, కొంతమందికి వచ్చింది. ఇప్పుడు 3వ తరం వాళ్ళు వస్తే ఉద్యోగమే లేదు. వాడు చదువుకున్నవాడు పొలానికి వచ్చి బీటెక్ నాగలు దున్నుతున్నాడు, పేపర్లో ఫోటో వస్తుంది, దున్నుతాడు వాడుగా. ఆ నాగలు దున్నుకోవడానికి నీళ్ళు ఇవ్వండి, వాళ్ళు ఏదో చెయ్యండి. కనుక ఒక మంచి ప్రణాళిక చేసి నీళ్ళు ఇవ్వండి. నీళ్ళు ఇచ్చి దానికోసం మీరు ఖర్చు పెట్టండి. ఇక్కడ మనం 2 వాదనలు కౌంటర్ చేయాలి సార్. లిఫ్ట్ స్కీమ్లు అనగానే ఏమంటారంటే ఖర్చు అవుతుంది కదా, 1,00,000 ఖర్చు అవుతుంది, ఇక్కడ నీళ్ళు అందవు, అది ఇదని మాట్లాడతారు. లిఫ్ట్ స్కీమ్ అనగానే అట్లా అంటారు. ప్రాజెక్టు కడితే ఖర్చు కాలేదా? దాని మెయింటెనెన్స్ ఖర్చు అయితే లేదా? కాలువలు తీస్తే కాలేదా? మొత్తం ఏంది కదా. ఆ కాలువ కింద ఉన్న రైతుకు మీరు ఎగువ నుంచి కట్టుకుంటూ వస్తే మేమందరం కాలువ కింద ఉండేటోళ్ళం కదా. మీరు కింద కట్టి మీద మమ్మల్ని ఎండబెట్టి మీకు నీళ్ళు ఇస్తే ఖర్చు అవుతుంది అంటే మా బతుకులు పరిగమాలయా? బడ్జెట్ కు మా చేరు పెట్టుకున్నది మన రంగారెడ్డి జిల్లా నుంచి వస్తున్న బడ్జెట్ హైదరాబాద్ రాజ్యానికి బడ్జెట్. వాళ్ళకి నీళ్లు లేవు, రెక్కల కష్టం మైవనా రోడ్ చేస్తున్నాడు, డబ్బులు ఆ బడ్జెట్ నుంచి వస్తున్నాయి, నీకు నీళ్ళు ఇస్తలేవు. అమరాబాదులో చిన్న పనులండి, మేము తిరిగినాం. ఆయన చిన్నగా ఉండే, నేను కొంచెం పెద్దగా ఆయన కంటే. దారబాగు చెరువు కడితే అదంతా నీళ్ళు వస్తాయి, మానవడ్డ వాగానే ఉంటుంది, అది కడితే అదంతా నీళ్ళు. అది చిన్నవి కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఒక పొలిటికల్ కాన్స్పిరసీ ఉన్నది. ఇవన్నీ చేస్తే మనుషులు, మనకు మిగులు మనుషులు కావాలి, పరిశ్రమలకు చేసే మనుషులు కావాలంటే వాళ్ళని వ్యవసాయం నుంచే డిస్ప్లేస్ చేయాలి. ఇది ఒక పాలసీ ప్రకారం జరిగినటువంటి కాన్స్పిరసీ, అందువల్ల ఇది జరిగింది. దీన్ని మనం అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మూలాలన్నీ మనం చర్చిస్తే డెఫినెట్ గా మనకు నీటి అవకాశాలు ఏర్పడతాయి. నీళ్ళు అనేది ఉట్టిగా ఏదో నీళ్లు ఇక్కడ మలుపొచ్చు అక్కడ మలుపొచ్చు అన్నట్టు ఉండదండి. ఇప్పుడు మన కంట్రోల్లో లేవు. వాటర్ అంతా సెంట్రలైజ్ అయింది, ప్రభుత్వాల చేతికి వెళ్ళిపోయింది. వాళ్ళు నీళ్లు ప్రభుత్వాలు ఇస్తే తప్ప నీళ్లు రాని వాతావరణంలో ప్రభుత్వాన్నే మనం మాకు ఎందుకు నీళ్ళు ఇవ్వాలి మనం అడగాల్సిన అవసరం ఉంది. కనుక వాటర్ అనేది వాళ్ళ ఉద్వేగ సబ్జెక్ట్ కాదు, పొలిటికల్ సబ్జెక్ట్. అది మన ఇంటికి నల్లా వచ్చిందంటే అది రాజకీయమే, మన ఇంటికి నల్లా రాలేదంటే కూడా రాజకీయమే. కృష్ణానది నీళ్ళు ఎక్కడన్నా పారుతున్నాయంటే అది రాజకీయమే, ఎక్కడన్నా పారుతలేవంటే అది రాజకీయం. ఉజ్జయిని దగ్గర వాళ్ళతో మాట్లాడి లిఫ్ట్ పెట్టి ఆ గడ్డకు నీళ్ళు తేవచ్చు, ఎన్నడూ ఆలోచించలే. కర్ణాటకతో మాట్లాడి, కాంగ్రెస్ కదా అక్కడ ఉంది కూడా. పాత రోజులు ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నాడు, అక్కడ బీజేపీ ఉంది, సోపతి ఉండే. మాట్లాడి ఆర్డీఎస్ నీళ్లు మన బాటో దగ్గర మీటర్ పెట్టి నీళ్ళు తీసుకోవచ్చు, తీసుకోలే. అంటే మనకు నికరంగా పద్ధతిగా వచ్చే నీళ్ళు వస్తలేవు, లిఫ్ట్ చేస్తే వచ్చే నీళ్ళు వస్తలేవు, స్కీమ్లు మన కొరకు చేస్తలేవు. 1000 కోట్లు కావాలని చెప్పేసి కమిషన్ల పేరుతోటి వాళ్ళు మొత్తం మోసం చేస్తారు. కనుక ఒక రాజకీయ క్రీడకు మహబూబ్నగర్ జిల్లా బలవుతుంది మిత్రులారా. కనుక మీకు వ్యక్తిగతంగా 10 మంది తెలిస్తే వాళ్ళు రాజకీయ ప్రభావితం వేయగలిగిన వాళ్ళు అయితే మీరు వెయ్యండి.
ఇక్కడనే కలవకుర్తి మిత్రులందరూ నేను గట్టిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. నేను కూడా కలవకుర్తి ఉన్నా కానీ నేను మొత్తం మహబూబ్నగర్ కోసం మాట్లాడుతున్నాను. మీరు ఎందుకు ఆర్డీఓ ఆఫీస్ కొరకు అంత ఉరుకులాడి లీడర్ దగ్గర తిరిగిండ్రు? ఎందుకు తిరిగిండ్రు? లేచి తిరిగిండ్రు కదా. తెలంగాణ కోసం ఎన్ని టెంట్లు వేసిండ్రు, లేచి వేసిండ్రు కదా. ఇవాళ నీళ్ళ కొరకు ఎందుకు పనిచేయరు? ఎందుకు అందరిని కదిలేరు? అందరూ ఎందుకు కదిలేరు? ఉరుకులాడరు ఎందుకు? ఆర్డీఓ ఆఫీస్ వస్తే ఎందుకు వచ్చిందండి అదనపు సౌకర్యం? కొత్త ఉద్యోగాలు ఒకటి ఇవ్వలేదు కదా. అదే మీరు 10 ఎకరాలకు నీళ్లు సాధించండి కొట్లాడి అట్లా కొట్లాడి. అగో ఆయన పచ్చ చూసి ఆనందపడ్డాడు బాలయ్య సార్ చెప్తుంటే నాకు ఇదనిపించింది కదా. కనుక మీరు ఆర్డీఓ ఆఫీస్ సాధన పోరాటం ఎంత గట్టిగా చేసిండ్రో జల సాధన పోరాటం అంత గట్టిగా చేయండి. మా మిత్రుడు జంగయ్య కూడా నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఇది మహమదీయులు వెళ్ళిన కాలం చచ్చిపోయింది సార్. స్వతంత్ర పాలకులే చంపిన పాలము. మహమదీయులు వెళ్ళింది అనగానే అందరూ రాయిగా వింటారు అనుకున్నారు. కానీ మన రేవంత్ రెడ్డి వెళ్ళిన పాలమూరే కదా, కేసీఆర్ వెళ్ళిన పాలమూరు కదా, ఇది మరి చెన్నారెడ్డి వెళ్ళిన పాలమూరు కదా, అవునా కదా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వెళ్ళిన పాలమూరు కదా. ఇంతమంది పాలకులను మన కళ్ళ ముందర వదిలిపెట్టి మనం జావక ముందే ఆర్టీఎస్ గా తినోడిని నిజాం సార్ అట్లండి ఇది మనకు ఎంజాయ్ చేయొచ్చు కానీ అసలు వదిలిపెట్టినట్టు అవుతుందని మీరు వీళ్ళు పెట్టండి. ఇప్పుడు వెళ్తున్న పాలకులందరి మీద పాటలు రాయాలి, దీన్ని జలసాధన జేఏసీలో పెట్టి. ఎందుకంటే నేను కలవకుర్తి పోతే మా ఇంటి ఉండి ఏదో చేస్తామంటున్నాను, అచ్చబెడి పోతే మా ఇంటి ఉంటారు, మక్కడి పోతే అదే అడుగుతుంది. అందరంటే ఉండడానికి సిద్ధమే కానీ లోకల్ పీపుల్ అడిగినప్పుడు మా దగ్గర నుంచి నీళ్ళు పోవడానికి లేదని ఒక డెలిగేషన్ తయారై, ఒక సీరియస్ టీమ్ తయారై, సదానంద్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ ఆర్గనైజర్ ఉన్నాడు ఇక్కడ. మాట ఇద్దరు కలిసి తిరిగి అన్ని చేసిండ్రు. కానీ ఏమన్నా చేసి ఇక్కడ కల్వకుర్తి జలసాధన జేఏసీ ఒకటి పెట్టి రాజేందర్ జాయిన్ అయ్యాడు. ఇప్పుడు మీకు ఎంఆర్పిఎస్ మిత్రులకి వర్గీకరణ సాధించింది, మీరు క్లాప్స్ కొట్టాలి, అందరం సక్సెస్ కావాలి. బీసీలు జనగణన సాధించుకున్నారు, అది ఒక దారి పడ్డది సార్, ఒక స్టెప్ పడ్డది. అది దానికి ఇంకేమైనా అన్సైంటిఫిక్ ఉంటే పోతుంది, తీసేస్తారు. అట్లా మీరు అందరు కలిసి ఇప్పుడు మహబూబ్నగర్ నీళ్లు సాధించండి, పోరాట అనుభవాన్ని నీళ్ళ వైపు ఉపయోగించండి. ఎవరైనా సరే తమ పోరాట అనుభవాన్ని, ఓ రైతు మీకు తెలియని రైతుడు మంచిగా పనిచేసుకొని బతికితే మీకు సంతోషం కాదా? మనకు తెలిసినోడే ఆనందం ఉంటే మనం ఆనందపడతామా? దయచేసి ఇట్లా ఆలోచించండి. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మొత్తం 14 నియోజకవర్గాలు వాళ్ళ తీవ్ర విషాదంలో ఉన్నాయి. 4 రోజులు అయితే ఇలాగ చెప్పింది కదా, ఇక్కడి నుంచి నీళ్లు మలిపితే ఇట్లా వస్తాయి, ఇదంతా నీళ్ళు అయితే అని అక్కడి నుంచి కాలుష్యం పంపిస్తున్నారు సార్. త్రిగులార్ చేసిన తర్వాత త్రిగులార్ యువతలకి కాలుష్య కంపెనీలు అన్ని తెస్తారట. ఈ రోడ్డు ఇక్కడ వేసినాక మొత్తం అదొక రేవంత్ రెడ్డి చేతిలో కూడా ఉండదు. మనోడు ముఖ్యమంత్రి ఎట్లా వస్తుందని మీరు అడుగుడు కాదు. ఈ ప్లానింగ్ అంతా కూడా ఒక డీప్ సర్కార్ అని మన ప్రభుత్వాల లోపల ఈ విధాన రచన చేసే ఒక అంటే సంపన్న వర్గాల కోసం, దోపిడీ వర్గాల డబ్బు గల వాడి కోసం ప్లాన్ చేసే వాళ్ళను వాడు అపాయింట్ చేసుకుంటాడు. 1,00,000 కాకపోతే 10 లక్షలు ఇస్తాడు. ఓ టీం అపాయింట్ చేసి ఏమేం చేయొచ్చు అని పెట్టుకుంటారు. వాళ్ళు తయారు చేసి ఇచ్చిన స్కీమ్స్ ను వీళ్ళు అనౌన్స్ చేస్తారు. ఎన్నో ఏళ్ళుగా పాలమూరు పద్ధతులు వలస జిల్లాగా పేరుంది. ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తున్న ఇక్కడ పెద్దలు కానీ ఈ ఉమ్మడి జిల్లాలో చేసిన పోరాటాల వల్ల కల్వకుర్తి లిఫ్టికేషన్ అనేటువంటి మొట్టమొదటి వచ్చింది. దానికి కల్వకుర్తి అనే పేరు కల్వకుర్తి ప్రాంతంలోనే ఎస్పెషల్ గా 2,50,000 ఎకరాల కానీ పైచిలకు ఉంది కాబట్టి దీని పేరు కల్వకుర్తి అని పెట్టడం జరిగింది. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ రాజకీయ నాయకుల వైఫల్యము లేదంటే హోటల్లో జరిగిన మంత్రాల్లో తెలియదు కానీ ఈ కల్వకుర్తి నుండి 2,00,000 ఎకరాలను మాయం చేసి కేవలం 25,000 ఎకరాలు కుదించడము, కాలువల్ని కూడా కుదించడము, కల్వకుర్తి ముందు మహాత్మా గాంధీ పేరు తీసుకొచ్చి కల్వకుర్తిని నిండా చేయని చరిత్ర గత పాలకులు గత 20 ఏళ్ళు మనం చూస్తున్నాం. ఇప్పుడున్న కాలంలో ఒక మోడల్ వస్తే కూడా ఎప్పుడు పరిస్థితి అంత తక్కువ విస్తీర్ణంలో దొరికి అక్కడ వనపర్తికి సస్యశామలం చేయడం జరిగింది. సరే పాలమూరు రంగారెడ్డి ద్వారా ఇస్తాం మేము 4వ లెఫ్ట్ మాదారంగా వేసి ఇంజనీర్ వేసి మర్చిపోయినా సరే పాలమూరు రంగారెడ్డి ద్వారా కేసీఆర్ ఇస్తా అంటే నమ్మినాం.
అదే సీతారామ ప్రాజెక్టు క్రమంలో రాష్ట్ర కట్టిండు, కాళేశ్వరం కట్టిండు, ఈ పాలమూరు అభివృద్ధి కూడా కట్టలేదని చెప్పి ఆశపడి 10 సంవత్సరాలుగా ఎదురు చూసిన క్రమంలో ఆయన రాలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మేము కట్టిన కేఐకి నిధులు ఎక్కిస్తాం, కేఐ సంపూర్ణంగా పూర్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆశించాం చేస్తుందని చెప్పేసి. కానీ ఆ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధుల చేతుల్లో ఉండిపోయి ఈ తెలంగాణ ప్రభుత్వం మొత్తం వాళ్ళ ఆ 3 జిల్లా నాయకుల చేతుల్లో ప్రబంధ హస్తాల్లో నిలిచిపోయి మళ్ళొక్కసారి ఆందోళన మాదిరిగా పాలకులు గొంతు తీసుకెళ్ళి ఈ నల్గొండ నాయకులందరూ తయారయ్యారు అని మనందరం గమనించాల్సిన అవసరం ఉంది. శ్రమ పాలమూరు ఏడు ప్రపంచాలు పాలమూరు లేకుండా ఏ ప్రాజెక్టు కట్టబడలేదు, పాలమూరు శ్రమజీవులు లేకుండా ఏ నిర్మాణం జరగలేదు. రెక్కాడి చేయడానికి ఒక్కడానికి పాలమూరు ప్రపంచ ప్రసిద్ధిగాంచింది శ్రమలు, కానీ నీటికి మోసపడుతుంది. ఇది పాలమూరు కథ. ఇంటింటికో కథ ఉంది, ఊరికో కథ ఉంది. ఆ కథ ఏంటంటే కన్నీటి కథ, నీటి కథ. ఇప్పుడు మీరందరూ మాట్లాడిన దాంట్లో ఒక్కొక్క కన్నీటి వలపోతలు తలపోతలు. దీనికి కారకులు ఎవరు, కారణం ఇది మనం ఆలోచించగలం. దీని పట్ల మనం అధ్యయనం చేయకపోతే మన వలపోతలు తలపోతలు కలలుగానే మిగిలిపోతాయి. కాబట్టి దీన్ని మనం శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలి. ఈ నీటి వాళ్ళైనా ఈ నీటిలో మన వాటాను తగ్గింది. ఈరోజైనా పాలమూరుకు అన్యాయం జరుగుతున్నది, ఈరోజైనా తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది కాదు. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ ప్రాంతానికి నీటి విషయంలో అన్యాయం జరుగుతూనే ఉంది. కృష్ణా గోదావరిలో 2 పాలమూరులు వరుసుకుంటూనే పోతుంటాయి ఉత్తర తెలంగాణ. అటు చూస్తే గోదావరి ఉత్తర తెలంగాణలో వస్తుంది, ఇటు దక్షిణ తెలంగాణలో పాలపోతుంది వరుసుకుంటా పోతుంది. కానీ నీళ్ళు ఎవరు తాగుతున్నారు, పంటలు ఎవరు పండుతున్నాయి, ఈ ఫలం ఎవరికి దక్కుతుందంటే దాదాపు 2060 టీఎంసీ కృష్ణానది పరివాహక ప్రాంతంలో మొత్తం మీద ప్రవహించేది 2060 టీఎంసీ. ఇది 100 సంవత్సరాల లెక్క కట్టి నికర జలాలుగా తీర్చింది బచావతి ట్రిబ్యునల్. ఈ నీటిని వాడుకుంటుంది ఎవరు మొదటి నుంచి కూడా. 1830లో కరువొస్తే గుంటూరు కృష్ణా జిల్లాలలో దాదాపు 30 లక్షల మంది చనిపోయారు. అప్పుడు ఆ ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తున్నాడు? బ్రిటిష్ వాడు పరిపాలిస్తున్నాడు.